10 ఏదైనా 10 రావాలమ్మా. ఇక్కడ ఏదైనా 10 రూపాయలు మాత్రమే. హలో అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను విజయవాడలో అయితే ఉన్నానండి. మీరు థంబ్‌నెయిల్‌లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఏ వస్తువైనా 10 రూపాయలే అని. మీరు డైలీ యూజ్ చేసే ప్రతి వస్తువు ఇక్కడైతే మీకు చాలా తక్కువ రేటుకి అయితే వస్తుందండి. మీరు బయట కొనాలంటే మార్కెట్‌లో అది ఒక 5 రెట్లయితే ఎక్కువగా ఉంటుందండి. కానీ ఇక్కడ చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది విజయవాడలో. ఈ లొకేషన్ నేను వీడియో చివరిలో అయితే ఇస్తాను. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక్కడ ప్లాస్టిక్ ఐటెము అలాగే స్టీల్ ఐటమ్స్ కూడా చాలా తక్కువ ధరకైతే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చికెన్ అయితే ఫ్రై చేసుకున్నప్పుడు పట్టుకుని తీయడానికి స్టీల్ ఐటమ్స్ 10 రూపాయలుగా వస్తాయి. అలాగే బాటిల్స్, గ్లాసెస్ ఇంకా చాలా ప్లాస్టిక్ ఐటమ్ అయితే ఉన్నాయి. మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మాకు తెలియజేయండి. చాలా యూస్ఫుల్ అయితే అవుతాయండి ఈ ఐటమ్స్. బయట మీరు తీసుకోవాలంటే ఒక 30-40 రూపాయలు అయితే ఉంటాయి. కానీ మనకి 10 రూపాయలకే వస్తున్నాయి ఇక్కడ. సబ్బు పెట్టుకునేది, అలాగే బ్రష్లు పెట్టుకునేది, దువ్వెనలు, కత్తెరలు, అవి మళ్ళీ చెవిలో తిప్పుకునేవి, బట్టలు ఉతుక్కోవడానికి, అంట్లు తోముకోవడానికి. మళ్ళీ ఇక్కడ అద్దాలు కూడా ఉన్నాయి చూడండి, నిమ్మకాయ పిండుకోవడానికి. అలాగే అవి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. పిల్లలు ఆడుకునే కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయండి ఇక్కడ. విజయవాడకి కొత్తగా ఎవరైనా షిఫ్ట్ అయినట్లయితే ఇక్కడికి వస్తే చాలా తక్కువ ధరకైతే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయండి. మేము కూడా 2-3 సార్లు అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో అయితే మాకు తెలియజేయండి. అలాగే మీరు చూసిన ఈ ఐటమ్స్ ప్రైజెస్ మీ ఊర్లో ఎలా ఉంటాయో, నేను పెట్టిన ఈ వీడియో మీకు వర్త్ అనిపించిందో లేదో కూడా కామెంట్ అయితే తెలియజేయండి. ఇంత తక్కువ రేటుకి వీళ్ళు ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. ఇక్కడ మనం షాప్కి వెళ్ళి చూస్తే చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటాయి. మనం వాడే బ్రష్లు కూడా అయితే ఇక్కడ ఉన్నాయండి. బాల్ అలాగే బాల్ బ్యాట్ అవి కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ మన చిన్న చిన్న బుట్టలు కూడా అయితే ఉన్నాయండి, ప్లాస్టిక్ ప్లేట్లు. ఇక్కడ కనిపిస్తున్న అన్నీ 10 రూపాయలేనండి. ఇటు సైడ్ ఉన్నాయన్నీ. ఇక్కడ కనిపిస్తున్న బుట్టలు, ప్లేట్లు కూడా 10 రూపాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ లేడీస్ సంబంధించిన ఐటమ్ కూడా అయితే ఉన్నాయండి. కోన్ ఐటము, మళ్ళీ గోల్డ్ రంగు, మళ్ళీ కీ చైన్లు ఇవన్నీ ఉన్నాయండి. ఇవైతే 30 రూపాయలు అయితే చెప్తున్నారు. కీ చైన్లు అయితే బాగున్నాయండి. కార్టూన్ బొమ్మలు అయితే ఉన్నాయండి కీ చైన్లు. తారు, సూపర్ మ్యాను, ఐరన్ మ్యాను ఇలాంటి సంబంధించిన బొమ్మలు అయితే కీ చైన్లు అయితే ఉన్నాయండి. చాలా క్యూట్గా ఉన్నాయి. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇలాంటి కీ చైన్స్. ఇవి ఒక్కోటి 30 రూపాయలు అని చెప్పారు. ఇలా లేడీస్ సంబంధించిన రిబ్బన్లు, కోన్లు, క్లిప్పులు, స్టిక్కర్స్ ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటున్నాయండి. ఇవన్నీ 10 రూపాయలకు సంబంధించిన ఐటమ్స్ అండి ఇవి. అటుపక్క కనిపిస్తున్నాయి కదా, ఇది కొంచెం 20 రూపాయలు, 30 రూపాయల్లోని కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటాయండి ఈ ఐటమ్స్ అయితే వాటితో కంపేర్ చేసుకుంటే. అందుకని 20 రూపాయలకి, 30 రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇవి. హ్యాంగర్స్, అవి ప్లాస్టిక్ ఐటమ్స్, మగ్గులు, జార్లు కొన్ని. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. ఆన్లైన్లో చూసిన ఒక్కోటి 30 రూపాయలు, 40 రూపాయల్లో అయితే ఉంటాయి. కానీ ఇక్కడ 20 రూపాయలకి అయితే ఇస్తున్నారు. స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ తాళం కప్పలు కూడా అయితే ఉన్నాయండి, గోల్ కట్ చేసుకునేవి.
మళ్ళీ ఆ బ్రష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మిర్రర్స్, స్ప్రే బాటిల్స్, స్ట్రెస్ బాల్స్, బ్రష్లు, మళ్ళీ బ్రష్లు పెట్టుకునేది, ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టీల్ ఐటమ్స్లో చాకులు, మసాంజర్లు, మళ్ళీ జ్యూస్ పిండుకునేది, వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయి, బ్రష్లు కూడా ఉన్నాయి ఇక్కడ. జనాలు అయితే చాలా బాగా అయితే వస్తున్నారండి ఇక్కడ. ఈ ఇంత తక్కువ రేటుకి మైక్ పెట్టి చెప్తున్నారు కదా, రోడ్డు పక్కనే పెడతారు వీళ్ళు స్టాళ్ళు. ఒక్కోసారి అయితే ఒక్కో ప్లేస్లో మారుస్తామని చెప్తున్నారు. వీళ్ళకి ఎలాంటి షాప్ రెంట్లు ఉండవు కాబట్టి మనకి ఈ ఐటమ్స్ అన్నవి ఇంత తక్కువగా వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి. ఈ ప్లేస్ వచ్చేసి విజయవాడలోని గాంధీనగర్ దగ్గర అయితే ఉంటుంది. అనుగ్రహ కనకదుర్గమ్మ టెంపుల్ పక్కన ఖాళీ ప్లేస్ అయితే కొద్దిగా ఉందండి రోడ్డుకి. అక్కడైతే వీళ్ళు పెడుతుంటారు. మీరు నెక్స్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడికైతే వచ్చి మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోండి. అలాగే మన వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి.